ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పొదలకూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో అపరాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మినుము, పెసర పంటల్లో నూతన రకాల ఉత్పత్తి, చీడపీడల యాజమాన్యంపై ఇక్కడి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఇక్కడ పరిశోధనలు ముమ్మరం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలానే ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల ఉండటంతో విద్యార్థులకు అపరాల సాగుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని అంటున్నారు. ప్రస్తుతం మినుములో 3 రకాలు, పెసరలో 2 కొత్త రకాలపై పరిశోధనలు తుది దశకు చేరుకున్నట్లు వివరిస్తున్న నెల్లూరు జిల్లా పొదలకూరు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ప్రసన్న రాజేష్ అందిస్తున్న పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 32 వ్యవసాయ పరిశోధన స్థానాలున్నాయి. అందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా పొదలకూరులో ఉన్న అపరాలకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ పరిశోధన చేయడం జరుగుతుంది. ఈసారి కొత్త రకాలు తయారీ కోసంగా ఇక్కడ శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన శాస్త్రవేత్త ప్రసన్న రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఈ పొదలకూరు రీసెర్చ్ స్టేషన్లో రానున్న 2 సంవత్సరాల్లో ఎలాంటి వంగడాలు తయారు చేస్తారనేది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రానున్న 2 సంవత్సరాల్లో మీరు ఎలాంటి ఇక్కడ ఈ పొదలకూరులో పరిశోధన కేంద్రాలు అపరాలకు సంబంధించి ఎలాంటి చేయబోతున్నారు? రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయమైనటువంటి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తరపున ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో అపరాల మీద పరిశోధనలు జరిగే పరిశోధనా స్థానము పొదలకూరులో స్థాపించడం జరిగింది. అపరాలలో మినుములు అలాగే పెసర, అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాల అభివృద్ధి, అలాగే చీడపీడల యాజమాన్యం గురించి కూడా పరిశోధనలు చేయడం జరుగుతుంది. వంగడాల అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా బ్రీడింగ్ ప్రోగ్రామ్ అంటాము. ఫస్ట్ క్రాసింగ్ ప్రోగ్రామ్ చేస్తాము, తర్వాత వచ్చే జనరేషన్స్లో నుంచి సెలక్షన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సామర్థ్య దిగుబడి పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అంటే స్టేషన్ ట్రయల్స్ అంటాం అనమాట. వాటిల్లో బాగా అధిక దిగుబడినిచ్చేటువంటి రకాలను మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా ఇప్పుడు మనకు ఫైనల్ స్టేజ్కు ఒక మినుముల్లో ఒక 3 రకాలు, పెసరలో ఒక 2 రకాలు రావడం జరిగింది. సో వీటిని విత్తనోత్పత్తి దీంట్లో ఉందన్నమాట. సో సీడ్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మల్టీ లొకేషన్ ట్రయల్ అని చెప్పేసి దిగుబడి సామర్థ్య పరీక్షల కోసము స్టేట్ లెవెల్లో కొన్ని స్టేషన్స్కి, అలాగనే ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ నేషనల్ లెవెల్లో కూడా కొన్ని కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ సీజన్లో సీడ్ మల్టిప్లై చేసి అంటే విత్తనోత్పత్తి చేసి నెక్స్ట్ ఇయర్కు అంటే రబీ కాలంలోనే దీని ఎంఎల్టీలు తర్వాత ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్లో కూడా పరీక్షలు చేయడం జరుగుతుంది. రకరకాల జెర్మ్ ప్లాజం అంటాము. డిఫరెంట్ రీసెర్చ్ స్టేషన్స్, వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి జెర్మ్ ప్లాజం మనం కలెక్ట్ చేసి ఇక్కడ దాన్ని స్క్రీనింగ్ చేయడం జరుగుతుందన్నమాట. అట్లానే మనకు మినుములకు సంబంధించి PU31 అనే రకము, అట్లానే TBG 104 అనే రకం కూడా విత్తనోత్పత్తి చేయడం జరుగుతుంది. ఆశించినంత దిగుబడి రాకపోవడానికి కారణము ముఖ్యంగా అపరాల్లో నాణ్యమైనటువంటి విత్తనం మనకు దొరకడం లేదనమాట. అందువల్ల రైతులు మామూలుగా ఎక్కడన్నా దొరికిన విత్తనాన్ని తీసుకొని వచ్చి వేయడం కానీ ఇట్లా చేయకుండా విత్తనాభివృద్ధి సంస్థల దగ్గర నుంచి కానీ లేదంటే వ్యవసాయ పరిశోధనా స్థానాల దగ్గర నుంచి కానీ మనం నాణ్యమైన విత్తనం తీసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడినిచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా రబీ దాదాపు 10 లక్షల ఎకరాల్లో రబీలో వరి సాగు చేస్తారు. ఇంత భారీ ఎత్తున సాగు చేస్తున్న రైతులు ఈ వరిని తగ్గించుకొని మినుము, పెసర వీటిని మంచి ధరలో వచ్చి పలుకుతున్నాయి కూడా మార్కెట్లో. వీటిని సాగు చేసుకోమని కూడా చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా. కానీ మనకు ఎందుకు వీటిని రబీని తగ్గించి వేయలేకపోతున్నారు? ముఖ్యంగా మనకు నీళ్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనకు చాలామంది రైతులు వరికి వెళ్తున్నారు. అట్లానే రైస్ తర్వాత పల్సెస్ వేసే పద్ధతి కూడా చాలా వరకు అవలంబిస్తూ ఉన్నారనమాట. నేషనల్ లెవెల్లో కూడా మనకు ప్రొడక్షన్ బాగా తగ్గింది అని చెప్పేసి కేంద్ర స్థాయిలో కూడా ప్రభుత్వము ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెరిగింది. అందుకనే ఈ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లు అంటూ వచ్చాయి. మన పొదలకూరు రీసెర్చ్ స్టేషన్లో ఎంత స్థలం ఉంది, దీంట్లో ఎన్ని ఎకరాల్లో ఈ ప్రయోగం చేస్తున్నారు? ఇది దాదాపు 22 ఎకరాల పొలం అండి. ఇక్కడ ఖరీఫ్లో కూడా ఒక 5 ఎకరాలు, రబీలో కూడా ఒక 5 ఎకరాలు మనకు బ్రీడింగ్ పర్పస్ మాత్రమే చేస్తూ ఉన్నాము. మిగతావన్నీ ఈ స్క్రీనింగ్, పల్లాకు తెగుల్ని తట్టుకునే జెర్మ్ ప్లాజం స్క్రీనింగు, తర్వాత రసం పీల్చే పురుగుల్ని, ఆకు తినే పురుగులు, వాటిని తట్టుకునేదానికి కూడా స్క్రీనింగ్ అంటాం అన్నమాట.
ఎంటమాలజీ సైంటిస్టు అలాగే పెథాలజీ సైంటిస్టు స్క్రీనింగ్ వర్క్ ఇక్కడ జరుగుతోంది. వాటిల్లో రెసిస్టెంట్ బాగా తట్టుకునే రకం ఏదన్నా ఉందంటే దాన్ని మనకు రిలీజ్డ్ వెరైటీస్తో క్రాస్ చేస్తామన్నమాట. తర్వాత సెగ్రిగేటింగ్ జనరేషన్స్లో సెలక్షన్స్ చేసి మనము కొత్త వెరైటీస్ డెవలప్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. తెగుళ్లను తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడులను సాధించేందుకు రైతుకు మంచి లాభాలు చేకూర్చే విధంగా కూడా కొత్త వంగడాలు ఉంటాయని, మరో 2 సంవత్సరాలలో రైతు పొలాల్లో ఈ విత్తనాలు పండించుకునే విధంగా కూడా కృషి చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ ప్రధాన శాస్త్రవేత్త ప్రసన్న రాజేష్ చెప్తున్నారు. పొదలకూరు రీసెర్చ్ కేంద్రం నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.